ఇంకా ఇంజన్లో ఎలాంటి చేంజెస్ చేయలేదు, సేమ్ ఇంజన్ అనమాట. ఇది 149cc సింగిల్ సిలిండర్ 4-stroke 2-valve ఎయిర్ కూల్డ్ ఇంజన్. మాక్సిమం మనకు వచ్చేసరికి 13.25 Nm టార్క్ని అలాగే 14 bhp పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ కిక్ రాడ్ ఉండదు, స్టాండర్డ్లో కిక్ రాడ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏం జరుగుతుందంటే హాలోజన్ బల్బ్తో పోల్చుకుంటే ఈ యొక్క హెడ్ ల్యాంప్ అనేది చాలా బ్రైట్గా ఉంటుందన్నమాట. అలాగే లాంగ్ లైఫ్ అయితే వస్తుంది. ఎల్ఈడీస్ ప్రతిసారి పోవన్నమాట. మనకి హాలోజన్ బల్బ్ అయితే ఊరికే కాలిపోతూ ఉంటుంది. సో ఎక్కువ హీట్ జనరేట్ చేస్తుంది అనమాట. సో మనం ఇక్కడ టచ్ చేసి చూసినట్లయితే హాలోజన్ బల్బ్ హీట్ ఎక్కువ అవుతుంది. ఇది మనకి చాలా కూల్ ఉంటుంది. అలాగే ఒక్కసారి మార్చుకున్నా కొంచెం కాస్ట్ ఉంటుంది హాలోజన్ బల్బ్తో పోల్చుకున్నట్లయితే ఎల్ఈడి అనేది. ఇది కొత్త బండి అనే ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ గేర్ సౌండ్ చేస్తుంది అనమాట. స్టాండర్డ్ వేరియంట్ కూడా ఈ సౌండ్ విన్నాను నేను. అండ్ ఇప్పుడు సెకండ్ గేర్కి లేదు మళ్ళీ. ఇది ఈ పర్ఫార్మెన్స్ కోసమే బజాజ్ పల్సర్ 115 కొంటారు. ఇప్పుడు మీరు చూసింది థర్డ్ ఫోర్త్ గేర్స్లో పర్ఫార్మెన్స్ చాలా మంచిగా అయితే మాత్రం పర్ఫామ్ చేస్తుంది అనమాట. మిడ్ రేంజ్లో ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. పవర్ చాలా మంచిగా ఓపెన్ అవుతుంది. అలాగే థ్రాటిల్కి రెస్పాన్స్ కూడా చాలా బాగుంటుంది మిడ్ రేంజ్లో.